కాకా పట్టట్లేదు. దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. నువ్వు దేవుడికి దండం పెట్టుకోకపోయినా నీకు మార్కులు బానే వస్తాయి. ఎందుకంటే నువ్వు బాగానే చదువుతావు కాబట్టి. ఎటొచ్చి పల్లవి గురించే ఆలోచించాలి. అవునవును, తనని ఏ కుస్తీ పోటీలోనో తిండి పోటీలోనో పెడితే ఏ దేవుడికి మొక్కాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించింది కదా. ఇక్కడ పర్సనాలిటీ ఉంది గాని బ్రెయినే లేదు. వీళ్లతో ఎందుకు లేకూడవా? అమ్మా, ఎగ్జామ్ టైం అవుతుంది, మేం బయలుదేరుతాం. ఒక్క నిమిషం పల్లవి. నీకు పర్సనాలిటీ ఉంది కానీ బ్రెయిన్ లేదు కదా, మరి ఎగ్జామ్ బాగా రాయగలవా? పెద్దమ్మా, వాళ్ళేదో అంటే నువ్వు కూడా అదే మాట మాట్లాడతావేంటి? నాకు తెలియక కాదే. అవతల వాళ్ళకి బ్రెయిన్ లేదు అనుకున్నా బ్రెయిన్ లెస్ ఫెలోస్ కి తెలియాలి కదా. దీనికేంటి పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో అక్షిత కంటే పల్లవి బాగానే చదువుతుందని అర్థం కదా. లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ చూసుకుందాం. తనకంటే ఈసారి ఎగ్జామ్స్ లో నేనే బెటర్ మార్కులు తెచ్చుకుంటాను.